పోలీసులకు అనుమానాలు రావడంతో కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేతిలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అసలు శ్రీదేవి మృతి అనేది పలు రకాలైన అనుమానాలకు తావిస్తోంది. అలాగే శ్రీదేవి చనిపోయిన రిసార్ట్స్ లోని బాత్రూమ్ లో సీన్ అనేది మళ్ళీ రీక్రియేట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది అక్కడ, పూర్తి అప్డేట్స్ ఏంటి? రేఖ, మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి శ్రీదేవి మృతి మిస్టరీ వేయడానికి మరొక 3 రోజుల సమయం ఖచ్చితంగా పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనేక అంశాల మీద చాలా జాగ్రత్తగా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. శ్రీదేవి ఉన్నటువంటి రిసార్ట్ రూమ్లో ఉన్నటువంటి బాత్రూంలో అసలు బాత్రూమ్ టబ్ ఎంత లోతుంది, దాని డెప్త్ ఎంత వాటర్ వదిలారు, నిజంగా ఆ సమయంలో అంత వాటర్ వదలాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. కేవలం అంతేకాదు, శ్రీదేవి, బోనీ కపూర్ కాకుండా ఇంకెవరైనా సరే ఆ హోటల్లో ఉన్నటువంటి బాత్రూంలోకి అడుగు పెట్టారా, ఒకవేళ వారికి సంబంధించినటువంటి వేలిముద్రలు కానీ ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కూడా క్షుణ్ణంగా ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. దానికి సంబంధించినటువంటి వేలిముద్రలు కూడా ఇప్పటికే సేకరించారు. పూర్తి స్థాయిలో దుబాయ్ పోలీసుల అదుపులోనే ఇంకా ఆ గది ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో, కాబట్టి ఈ కేసులో చాలా కీలకమైనటువంటి మలుపుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఏంటంటే, అసలు బాత్రూంలోకి శ్రీదేవి ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు బాత్రూంలో టబ్లోనే స్నానం చేసిన శ్రీదేవి అంత వాటర్ ఎందుకంటే ముందే శ్రీదేవి అడుగు పెట్టేటప్పటికంటే ముందే టబ్లో వాటర్ ఉండే అవకాశమే లేదు. కాబట్టి అసలు ఆ వాటర్ ఎలా ఉన్నాయి అందులో, ఒకవేళ శ్రీదేవి పడిపోయినా కానీ అందులో ఎలా పడ్డారు, ఈ కోణంలోనే ప్రధానంగా దర్యాప్తు జరుగుతుంది. అయితే ప్రాసిక్యూషన్ మాత్రం చాలా బలంగా చెప్తుంది, ఇది ఎందుకో సహజ మరణం లాగా తమకు అనిపించడం లేదు, దీని వెనక ఏవో కొన్ని శక్తులు ఉన్నాయి కనిపించకుండా అంటూ కూడా ప్రాసిక్యూషన్ ఇప్పటికే ఆ కోణంలో దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బోనీ కపూర్ని అందుచేతనే దాదాపుగా 18 గంటల పాటు ప్రశ్నించారు. కేవలం బోనీ కపూర్ని మాత్రమే కాదు, ఆ హోటల్ సిబ్బందిని ఎవరైతే సర్వ్ చేశారో వారందరినీ కూడా క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు కూడా విషయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా లోతుగా వెళ్తూ కూడా దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకవేళ ఈరోజు మధ్యాహ్నానికి ఈ అంశాలన్నింటి మీద కూడా ఒక స్పష్టత రాకపోతే మరొకసారి అవసరమైతే ఈరోజు సాయంత్రం పోస్ట్ మార్టం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో శ్రీదేవికి ఇక రెండోసారి పోస్ట్ మార్టం తప్పదేమో అన్నటువంటి ఆలోచన కూడా ప్రధానంగా అందరిలో కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి ఓవరాల్గా చూస్తుంటే మాత్రం అనేక ట్విస్టులు అయితే ఇందులో ఉన్నాయి. చాలా ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ తయారు చేసుకున్నటువంటి 25 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 25 ప్రశ్నల్లో కూడా సమాధానాలు దొరికిన తర్వాతనే శ్రీదేవి భౌతికాయాన్ని భారతదేశానికి పంపాలా, లేకపోతే మరోసారి రీపోస్ట్ మార్టం చేసి మళ్ళీ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్కి, ఫైనల్ రిపోర్ట్కి మరొకసారి పంపాల్సినటువంటి అవసరం ఉంటుందా అనే దాని మీద ప్రధానంగా చూస్తున్నారు. ఆల్కహాల్ విషయంలో చూసుకుంటే ఆల్కహాల్ పెద్దగా ప్రభావం చూపించే స్థాయిలో శ్రీదేవి తీసుకోలేదన్నటువంటి సమాచారమే మనకు అందుతుంది. కాబట్టి అక్కడ స్థానిక మీడియా కూడా ఈరోజు చాలా స్పష్టంగా రిపోర్ట్ చేసింది, ఇది పూర్తి స్థాయిలో అనుమానాస్పద మృతి, ఖచ్చితంగా దీని వెనుక ఏవో శక్తులు దాగి ఉన్నాయనేదే వారు కూడా చెప్తున్నటువంటి మాట. అయితే బోనీ కపూర్ ముంబై రావటం కానీ, అదేవిధంగా బోనీ కపూర్ తిరిగి దుబాయ్ వెళ్ళటం కానీ, ఈ మధ్యలో కమ్యూనికేషన్ శ్రీదేవితో లేకుండా ఉంది. కాబట్టి అసలు బోనీ కపూర్కి ఈ కమ్యూనికేషన్ ఎవరి ద్వారా జరిగిందనే దాని మీద కూడా ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేక ప్రశ్నలు కూడా బోనీ కపూర్కి సంధించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అనేక మలుపులు తిరుగుతుంది. క్షణం కూడా ఉత్కంఠత రేపుతున్నటువంటి పరిస్థితి మనకి శ్రీదేవి ఇంటి బయట కనిపిస్తోంది. పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్నారు. అభిమానులు కోరుకుంటుంది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో మా అభిమాన తార ఎలా చనిపోయిందో మాకు తెలియాలి, ఆమె భౌతికాయం మరొక 1 వారం రోజులు దుబాయ్లో పెట్టుకున్నా పర్లేదు, మాకు దుబాయ్ చట్టాల మీద, అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంది. కాబట్టి అక్కడ భౌతికాయం ఉన్నా పర్లేదు, కానీ మాకు మాత్రం మా అభిమాన నటి ఎలా చనిపోయిందో అన్న నిజం మాత్రం తెలియాలి అన్నటువంటి ఆలోచనతోటే చాలామంది ఇక్కడికి వస్తున్నటువంటి శ్రీదేవి అభిమానులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రేఖ, సో క్రాంతి, చెప్పండి, అసలు మామూలుగా ఫస్ట్ నుంచి మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే శ్రీదేవి మరణం అనేది మొదటగా హార్ట్ అటాక్ తో మరణించారని మనకు సంజయ్ కపూర్ ఫస్ట్ గా మనకు ధృవీకరించారు. అయితే శ్రీదేవి చనిపోయినప్పుడు తన పక్కన, అంటే మనకు తెలిసినంత సమాచారం ప్రకారం అయితే వాళ్ళ హస్బెండ్ బోనీ కపూర్ మాత్రమే అక్కడ ఉన్నారు. సో హార్ట్ అటాక్ తో చనిపోయారా లేదంటే ఎలా చనిపోయారా అనేది చూసిన వాళ్ళు ఎవరైనా కొద్దిగా అనుమానంతోనే హార్ట్ అటాక్ అని తను చెప్పగలరు. కాకపోతే సంజయ్ కపూర్ ఎందుకు ధృవీకరించినట్టు ఇప్పుడు? ఖచ్చితంగా మీరు అన్నది చాలా మంచి ప్రశ్న రేఖ. ఎందుకంటే అది ఆ కోణంలో కూడా ఇప్పటికే దుబాయ్లో విచారణ జరుగుతుంది. ఏదైతే బోనీ కపూర్ దుబాయ్లో ఉన్నారు, బోనీ కపూర్ వ్యవహారాన్ని అంతా చూస్తున్నారు, బోనీ కపూర్ ఆసుపత్రికి తరలించారు,
ఒక రకంగా చెప్పాలంటే రిసార్ట్లో కూడా ఒక ఆసుపత్రి ఉంది, ఫస్ట్ ఎయిడ్ చేసేది, అక్కడ కూడా డాక్టర్ ఉన్నారు. కానీ అక్కడి నుంచి అక్కడ కాకుండా వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా వచ్చారు. కాబట్టి ఆ రషీద్ ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు ఆసుపత్రి వర్గాలు చాలా స్పష్టంగా చెప్పాయి, ఈమె మరణించారు, ఈమె మరణం మీద మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, మీరు హార్ట్ అటాక్ అని చెప్తున్నారు, కానీ ఈమె హార్ట్ అటాక్తో మరణించలేదేమో అన్నటువంటి అనుమానాలు అయితే మాకు కలుగుతున్నాయి అంటూ కూడా వారు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటుంటే మాత్రం మనం మాట్లాడుకుంటున్న విధంగా అసలు సంజయ్ కపూర్ ఎవరు దీన్ని ధృవపరచడానికి అనే దాని మీద ప్రధాన సందేహం. అంతేకాదు సంజయ్ కపూర్ టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక రిపోర్టర్కి తానే స్వయంగా ఫోన్ చేసి శ్రీదేవి మరణించారు, ఆమె గుండెపోటుతో మరణించారని చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతుంది. కాబట్టి సంజయ్ కపూర్కి అంత అవసరమే వచ్చింది అనేటువంటి కోణంలో కూడా ప్రధానంగా దర్యాప్తు జరుగుతుంది. అసలు అక్కడ విషయం తెలుసుకోకుండా ఆమె చనిపోయారన్న విషయం మీద నేను హుటాహుటిని దుబాయ్ బయలుదేరుతున్నాను, కానీ ఆమె హార్ట్ అటాక్తో చనిపోయింది, ఈ విషయాన్ని మిగతా మీడియా కూడా తెలియజేయండి అంటూ కూడా ఆయన చెప్పారు. కాబట్టి సంజయ్ కపూర్ ఎందుకు అటువంటి ప్రకటన చేయాల్సి వచ్చింది అనే దాని మీద చాలా అనుమానాలు మనకి ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. రేఖ, ఓకే, ఇప్పుడు సంజయ్ కపూర్ మరణ విషయాన్ని మాత్రం ధృవీకరించారు, మీడియాకి కూడా ప్రసారం చేయమని చెప్పారు. కాకపోతే మరి ఆ విషయం కరెక్టా కాదా అన్న విషయాలను అంటే శ్రీదేవి కుటుంబ సభ్యులు కానీ కపూర్ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ధృవీకరించలేరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఈ మరణ విషయంపై ఎవరు మాట్లాడలేదు. అసలు ఎందుకు ఎవరు కూడా ఇప్పటి వరకు మాట్లాడకపోవడానికి గల రీజన్స్ ఏంటి? రేఖ, మీరు అన్నట్లు చాలా ముఖ్యమైన విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే సంజయ్ కపూర్ ఎప్పుడైతే ఇండియన్ మీడియాకి చెప్పారో అదే అంశాన్ని యూఏఈలో ఉన్నటువంటి పోలీసులు ఇంటర్నెట్లో కూడా గమనించారు. అసలు ఇండియాలో ఎటువంటి స్పెక్యులేషన్స్ ఉన్నాయి అనే దాని మీద కూడా వారు ఎప్పటికప్పుడు కూడా చూస్తున్నప్పుడు సంజయ్ కపూర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే గుండెపోటుతో శ్రీదేవి మరణించారు అని చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాంతో వారు విభేదిస్తూ వారు అక్కడ ఒక ఖండన కూడా విడుదల చేశారు. ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా ముందు చాలా స్పష్టంగా చెప్పారు, శ్రీదేవి మరణించిన మాట వాస్తవం, అయితే ఆమె గుండెపోటుతో మాత్రం మరణించలేదు, మిగతా కారణాలు ఏంటో అనే దాని మీద మేము ప్రస్తుతం శోధిస్తున్నాం, దర్యాప్తు దశలో ఉంది, కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మేము ఇప్పుడే మీడియా ముందు చెప్పలేము అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటనని దుబాయ్ మీడియా నిన్న చేసింది. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రకటన చేశారో అప్పటి నుంచే ప్రధానంగా ఇది మిస్టరీగా మారిందన్నటువంటి ఆలోచన కూడా మన ఇండియన్ మీడియా రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటుంటే మాత్రం సంజయ్ కపూర్ అసలు అటువంటి ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది, అంతేకాదు కపూర్ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు ఎవరూ కూడా దీని మీద ఒకవేళ శ్రీదేవిది నిజంగా దురదృష్టవశాత్తు సహజ మరణమే అయితే ఒక కుటుంబ సభ్యుడు ఎవరైనా మీడియా ముందుకు వచ్చి వారి ప్రకటన విడుదల చేయొచ్చు, కనీసం మీడియా ముందుకు వచ్చే పరిస్థితిలో లేకపోతే ట్విట్టర్ ద్వారానో ఒక ప్రకటన విడుదల చేయొచ్చు, కానీ అటువంటిది ఏమీ చేయలేదు. ఒకే ఒక ప్రకటన తమ అధికార ప్రతినిధి ద్వారా విడుదల చేశారు. ఆ ప్రకటన దయచేసి మీడియా వారు ఎవరు కూడా తమకు ఫోన్ కాల్స్ చేయొద్దు, తాము బాధలో ఉన్నాము, కుటుంబ సభ్యులందరూ కూడా బాధాతప్త హృదయంతో నిండి ఉన్నాయి, కాబట్టి ఎవరు కూడా ఫోన్ చేసి దయచేసి డిస్టర్బ్ చేయొద్దు, సరైన సమయం వచ్చినప్పుడు మేమే విషయాలు మీడియాకి వెల్లడిస్తాం అన్నటువంటి ఒకే ఒక మాటని బోనీ కపూర్ యొక్క అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. అదే అంశాన్ని మీడియా అందరికీ కూడా పంపించారు, మీడియా హౌజెస్ కూడా పంపించారు. కాబట్టి మీడియా కూడా ఆ తర్వాత ఎవరు కూడా కపూర్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడానికి సాహసించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక అధికార ప్రతినిధి నుంచి ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా కపూర్ ఫ్యామిలీని టచ్ చేయడానికి ఎవరు కూడా ఇష్టపడలేదు. కానీ నిన్న శ్రీదేవి ఫ్యామిలీ తోటి మహా న్యూస్ మాట్లాడింది, శ్రీదేవి సోదరితో కూడా మాట్లాడింది. శ్రీదేవి సోదరి చాలా స్పష్టంగా చెప్తుంది, వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం పట్ల తమకు అభ్యంతరం ఉంది. ఎందుకు అంటే శ్రీదేవి అసలు ఎలా చనిపోయిందో మాకు తెలియట్లేదు, మేము ముంబై వచ్చాము, కనీసం మమ్మల్ని పట్టించుకునే వారు లేరు, కపూర్ కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్స్ చేస్తుంటే వాళ్ళు ఫోన్ కట్ చేస్తున్నారు, అసలు మమ్మల్ని ఎందుకు ఇప్పటికిప్పుడు ఒక శత్రువులాగా భావిస్తున్నారు, తమ బంధువు అయినటువంటి శ్రీదేవి అక్క గురించి ఎందుకు మాకు విషయాలు చెప్పడానికి ఇంత జంకుతున్నారు అనే దాని మీదే వారు నిన్న వారి సోదరు మాట్లాడింది. కాబట్టి విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానంటూ కూడా ఆమె చెప్పారు. కాబట్టి ఇవన్నిటిని కూడా చూస్తుంటే కపూర్ ఫ్యామిలీ యొక్క వ్యవహార శైలి చాలా అనుమానాస్పదంగా ఉంది మొదటి నుంచి కూడా. ఎందుకంటే శ్రీదేవి మరణించిన దగ్గర నుంచి కూడా అనిల్ కపూర్ నివాసంలో ఎంతమంది నటీనటులు వెళ్తున్నా కూడా ఇప్పటివరకు కూడా ఆయన కనీసం ఒక మాట మాట్లాడిన పాపాన పోలేదు బయటకు వచ్చి. కాబట్టి ఓవరాల్గా చూస్తుంటే మాత్రం శ్రీదేవి మృతి మీద నిజంగానే కపూర్ ఫ్యామిలీకి ఒక ముందే నిజం తెలుసా, అందువల్లనే కపూర్ ఫ్యామిలీ మీడియా ముందుకు వచ్చి మీడియాని ఫేస్ చేయడానికి భయపడుతున్నారా అన్నట్టు కోణంలో కూడా ఒక సందేహం ఇప్పుడు మనకి కలగక మానదు. కాబట్టి శ్రీదేవి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం కూడా ఒక స్ట్రాటజీ, ఎందుకంటే వారెవరూ కూడా మీడియాతో తమ అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఓవరాల్గా చూస్తుంటే మాత్రం మీరన్నట్లుగా కపూర్ ఫ్యామిలీ వ్యవహార శైలి కూడా ఖచ్చితంగా శ్రీదేవి మృతి మిస్టరీలో ఒక భాగంగా మనం భావించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. రేఖ,
సో క్రాంతి ఒక విషయం మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు పోస్ట్ మార్టం తర్వాత మనకు ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే బాత్ టబ్లో మునిగిపోవడం వల్ల ప్రమాదవశాత్తు మునిగిపోవడం వల్ల చనిపోయారు, హార్ట్ అటాక్ వల్ల కాదు అన్నారు. సో ఇప్పుడు శ్రీదేవి గారు మనకు 5.7 అడుగుల ఎత్తున్నారు. సో ఇంత ఎత్తుగల మనిషి మొత్తం 30 సంవత్సరాల నుంచి తను బాత్ టబ్లో స్నానం చేసే అలవాటు తనకుంది అని తన హస్బెండ్ స్వయంగా ఒప్పుకున్నారు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా తనకు ఉంది కాబట్టి ఏదో కొత్తగా అయితే దాంట్లో చేయడం వల్ల వాటర్ ఎక్కువగా వాడడం వల్ల అలా జరిగింది అనుకోవడంలో కొంచెం సందేహాలు ఉన్నప్పటికీ తనకు ఎట్లాగో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను ఎలాగైనా స్నానం చేయగలదు. సో అలాంటప్పుడు అందులో ఎలా మునిగిపోతుంది, అసలు అన్ని వాటర్ ఎలా వచ్చాయి, అలాగే ఒకవేళ కాలు జారి అందులో ఏమైనా పడింది అంటే తలకి ఏదైనా గాయం తగిలి ఒకవేళ స్పృహ తప్పి అందులో మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ఎవరైనా తలపైన చేయబెట్టి లోపలికి తోయడం వల్ల కావాలని ఎవరైనా హత్య చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అసలు అలా మునిగిపోవడం ఏంటి, లేదంటే ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువైందా, లేదంటే ఎక్కువ కావడం వల్ల ఏమైనా జారి అందులో పడిపోయి స్పృహ లేకుండా పడిపోయి చనిపోయిందా? సో ఇన్ని రకాలైన అనుమానాలు ఆ బాత్ టబ్ మీద మనకు వస్తున్నాయి. దీన్ని మనం ఏ కోణంలో చూడాలి అసలు? ఎస్ రేఖ, మీకు ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. ప్రస్తుతం మన వీడియో జర్నలిస్ట్ రాజ్ మీకు ఒక నివాసాన్ని చూపిస్తున్నారు. రాజ్ కొంచెం క్లోజ్గా వెళ్ళండి. మనం చూస్తున్నటువంటి టవర్స్లో మొదటి ఫ్లోర్లో శ్రీదేవి ఉంటారు. ఆ శ్రీదేవి ఉన్నటువంటి తమ ఇంట్లో కూడా దాదాపుగా 4 వాష్రూమ్స్ ఉన్నాయి. 4 వాష్రూమ్స్లో కూడా బాత్ టబ్స్ ఉంటాయి. శ్రీదేవి ప్రతిసారి కూడా బాత్ టబ్ ద్వారానే స్నానం చేయడానికి ఇష్టపడతారంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. దాదాపుగా 35 సంవత్సరాలు నుంచి బాత్ టబ్లో స్నానం చేస్తున్నటువంటి శ్రీదేవికి నీళ్లలో మునిగిపోయారని చెప్పడం కొంతవరకు హాస్యాస్పదం అనేదే మనకి ప్రధానంగా ఇక్కడ ఈ శ్రీదేవి నివాసంలో ఉంటున్నటువంటి వారితో మనం మాట్లాడితే చెప్పేటువంటి మాట. ఖచ్చితంగా అందరూ ఒకటే నమ్ముతున్నారు, ఇది ఖచ్చితంగా హత్యే జరిగి ఉంటుంది. ఎందుకంటే బాత్ టబ్లో మునిగి చనిపోయేంత చిన్న విషయం కాదు. శ్రీదేవి లాంటి ఒక సెలబ్రిటీ, అంత అనుభవం ఉంది, ఆమెకి 5 స్టార్ హోటల్లో ఉండే ప్రతి అంశం మీద కూడా పూర్తి స్థాయి అవగాహన ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది జరగదు. ఎందుకంటే బాత్ టబ్ కొత్తగా వాడేవారు ఎవరైనా సరే అలా చనిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ 35 ఏళ్ల నుంచి కూడా బాత్ టబ్ వాడుతున్నటువంటి శ్రీదేవి అలా చనిపోరు. అయితే కారణాలు మీరు అన్నట్లుగా 1.5 అడుగు మాత్రమే నీరు నిండే అవకాశం అక్కడ ఉన్నటువంటి బాత్ టబ్కి ఉంది. కాబట్టి 1.5 టబ్లో సాధారణంగా ఒక మనిషి, ఎందుకంటే కాస్త పైకి వచ్చినా కానీ బ్రీత్ అందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఒక విషయాన్ని చెప్పారు, తలకేదైనా గాయం తగిలి స్పృహ తప్పి పడిపోవటం, లేదా బ్రెయిన్ హ్యామరేజ్ అయినప్పుడు కానీ నీళ్ళల్లో పడిపోయి ఉంటే మాత్రం, లేదా మూర్ఛల్ లాంటివి ఏదైనా వచ్చినప్పుడు కానీ నీళ్ళల్లో పడిపోతే ఖచ్చితంగా వారు చనిపోయే అవకాశం ఉంటుంది అనేది మనందరికీ కామన్గా తెలిసే విషయం. కానీ మీరు అన్నట్లుగా తలకి ఎటువంటి గాయం జరగలేదు, అది పోస్ట్మార్టం రిపోర్ట్లో చాలా స్పష్టంగా వచ్చింది. బ్రెయిన్ హ్యామరేజ్ అవ్వలేదు, అంటే బ్రెయిన్లో ఎటువంటి రక్తనాళాలు చిట్టడం వల్ల కానీ, ఎటువంటి బ్లీడింగ్ అవ్వటం కానీ, ఎటువంటి స్పృహ కోల్పోవటం కానీ, కోమాలో పోవటం కానీ జరగలేదు. ఈ విషయాలన్నీ కూడా తేటతెల్లమయ్యాయి. అదేవిధంగా మూర్ఛ వ్యాధి కూడా శ్రీదేవికి లేదు. కాబట్టి ఈ 3 లేనప్పుడు ఇక కేవలం 1.5 అడుగులు నీళ్లలో, అది కూడా బాత్ టబ్లో పడి శ్రీదేవి మరణించారని చెప్పటం అనే అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నమ్మశక్యం కాదు. ఇదే సందేహం మనకు కాదు, అక్కడ ఉన్నటువంటి దుబాయ్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వచ్చింది. కాబట్టి అందుచేతనే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, శ్రీదేవి, ఎందుకంటే జనరల్గా హత్యలు జరిగేటప్పుడు నీళ్ళనే ఎంచుకుంటారు, ఎందుకంటే ఆధారాలు దొరకకుండా ఉంటాయి, వేలుముద్రలు దొరకకుండా ఉంటాయి. మీరు అన్నట్లుగా గొంతు పట్టుకొని నీళ్లలో ముంచేస్తే ఊపిరాడకుండా చనిపోవచ్చు. ఆ తర్వాత ఎక్కడా కూడా చర్మం మీద కూడా కమిలే అవకాశాలు కూడా ఏమీ లేకుండా కూడా ప్రయత్నించవచ్చు. ఎందుకంటే జుట్టు పట్టుకోవటం వల్ల జుట్టు మీద వేలిముద్రలు పడే అవకాశం ఉండదు, నీళ్లలో వేలిముద్రలు గుర్తుపట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ ప్లానుడ్గానే ఎవరైనా రిసార్ట్లోకి ఎంటర్ అయ్యారా అన్న దాని మీద కూడా దృష్టి సారించారు. అందుచేతనే సీసీ కెమెరా ఫుటేజ్ని కానీ మిగతా వాటిని కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తుంటే మాత్రం రిసార్ట్లో శ్రీదేవి ఒక్కరే ఉన్నప్పుడు ఇలా జరగటం మీదే ప్రధానంగా అనుమానాలు కలుగుతున్నాయి. అసలు బోనీ కపూర్ ఉద్దేశపూర్వకంగానే ముంబై వెళ్ళారా అన్నటువంటి కోణంలో కూడా ఇప్పటికే దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బోనీ కపూర్ యొక్క పాస్పోర్ట్ను కూడా వారు సీజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తమకు చెప్పకుండా ఏ ఒక్క వ్యక్తిని కూడా దుబాయ్లో మీరు కలవడానికి వీల్లేదు, మీ హోటల్ నుంచి మీరు బయటికి రావడానికి వీల్లేదంటూ కూడా నిషేధాజ్ఞలు జారీ చేశారు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి కూడా బోనీ కపూర్కి లేకుండా అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాగ్రత్తలు చేపట్టారు. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే మాత్రం శ్రీదేవి మృతి మిస్టరీ మాత్రం అనేక మలుపులు తిరుగుతూ ఉంది. అసలు హోటల్ రూమ్లో ఏం జరిగింది, ఆ 2 రోజులు ఆమె ఎందుకు ఎవరితో టచ్లో లేరు, ఆ ఫోన్ కాల్ హిస్టరీలో ఉన్నటువంటి పదే మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి శ్రీదేవికి ఉన్నటువంటి సంబంధం ఎటువంటిది, ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారబోతున్నట్టుగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రేఖ, సో
సో క్రాంతి చెప్పండి, ఇప్పుడు బోనీ కపూర్ ని పోలీసులు నిన్న 3 గంటల పాటు విచారించినట్లుగా తెలిసింది. ఇప్పుడు మళ్ళీ మొత్తం నిన్నటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 18 గంటల పాటు బోనీని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే నిన్న 3 గంటల సేపు విచారించినప్పటికీ కూడా తన ఆన్సర్స్ లో కరెక్ట్ గా సమాధానం లేదు అని ఇప్పుడు మళ్ళీ విచారిస్తున్నారని తెలుస్తోంది. అసలు ఏం అడుగుతున్నారు, తను సమాధానాలు చెప్పడానికి ఎందుకు ఇలా మనకి అనుమానాలని రేకెత్తుతున్నాయి? అలాగే బోనీ కపూర్ పాస్పోర్ట్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే దుబాయ్ వదిలి వెళ్లరాదని కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఈ అంతా జరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్య మనకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే అర్జున్ కపూర్ కి అదేవిధంగా శ్రీదేవి గారికి కూడా సఖ్యత భావం లేదు. అర్జున్ కపూర్ తనని తల్లిగా కూడా ఒప్పుకోవట్లేదు అన్న విషయం మనకు తెలిసింది. సో ఈ కోణంలో చూసుకున్నట్లయితే అర్జున్ కపూర్ ని కూడా విచారించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా పోలీసులు? ఖచ్చితంగా మీరు అన్నట్లుగా బోనీ కపూర్ని దాదాపుగా 18 గంటల పాటు విచారించారు. నిన్న సాయంత్రం పూట 3.5 గంటల పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారించారు. అంటే ఈ 18 గంటల్లో కేవలం 14.5 గంటలు మాత్రం దుబాయ్ పోలీసులు విచారించారు. మిగతా 3.5 గంటలు ఏవైతే ఉన్నాయో ఆ 3.5 గంటలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారించారు. కాబట్టి ఈ 14.5 గంటల పోలీసులు విచారణ తర్వాతే వారు ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఆమె బాత్టబ్లో పడి మునిగిపోయారని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయితే దుబాయ్లో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే పోలీసు వ్యవస్థ చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వారికి కూడా ఒక స్వతహాగా ఒక నిఘా విభాగం ఉంటుంది. కాబట్టి ఆ విభాగం దీన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ రెండు కోఆర్డినేషన్ తోటే ఒక కేసు ఏదైనా సరే ఫైనల్ అవుతుంది. కాబట్టి దుబాయ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక మీడియా రిపోర్ట్ చేస్తున్న దాన్ని బట్టి ఒక వ్యక్తి విషయంలో 48 గంటల పాటు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆలోచన చేస్తూ నిఘా జరుపుతూ ఎప్పటికప్పుడు దర్యాప్తు చేస్తుంది అంటే ఖచ్చితంగా అది అనుమానాస్పదమైతే ఖచ్చితంగా అది మర్డర్ అని భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ కూడా దుబాయ్లో ఉన్నటువంటి స్థానిక మీడియా ఖలీజా టైమ్స్ చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరన్నట్లుగా బోనీ కపూర్ని ఇన్ని గంటలు ప్రశ్నించాల్సిన అవసరం ఏమొస్తుంది, అన్ని ప్రశ్నలు ఏముంటాయి అనేది మనకు సందేహం రావచ్చు. కానీ బోనీ కపూర్ ఒకటే చెప్తున్నారు, భార్య చనిపోయినటువంటి బాధలో తానున్నాను, ప్రస్తుతం తనకేమీ గుర్తులేవు, తానేమీ చెప్పేటువంటి పరిస్థితిలో లేను, తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను, ఫ్యూనరల్ గురించి ఏర్పాట్ల గురించి తాను ఆలోచిస్తున్నానంటూ కూడా బోనీ కపూర్ చెప్తున్నారు. కాబట్టి బోనీ కపూర్ దగ్గర నుంచి సమాధానం రాబట్టడం అనేది కొంత క్లిష్టతరమైనటువంటి అంశంగా ఉంది దుబాయ్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ వ్యవస్థకు కూడా. వారు ఒకటే అడుగుతున్నారు, మీరు బాధలో ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మీరు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టే ఇక్కడ పనులన్నీ కూడా జరుగుతాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే కపూర్ ఫ్యామిలీ కొంత అసహనాన్ని కూడా వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల దగ్గర తమ ఇంట్లో వ్యక్తిని కోల్పోయినటువంటి పరిస్థితిలో తాముంటే పోలీసులు అడుగుతున్నటువంటి ప్రశ్నలు మాత్రం మరింత బాధను కలిగిస్తున్నాయన్నటువంటి ఆలోచనే వారు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని కూడా మనం లోకల్లో కూడా అక్కడ ఉన్నటువంటి మీడియా రిపోర్ట్ చేసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరన్నట్లుగా అర్జున్ కపూర్ విషయానికి వస్తే మాత్రం శ్రీదేవి సవతి తల్లి అవుతుంది. కాబట్టి మొదటి నుంచి కూడా శ్రీదేవి పట్ల అర్జున్ కపూర్కి ఒక ఏహ్యభావం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బోనీ కపూర్ తన తండ్రే కానీ శ్రీదేవి తన తల్లి కాలేదు. అదేవిధంగా ఎవరైతే ఖుషి అదేవిధంగా జాన్వీ ఉన్నారో తన చెల్లెళ్ళు కారు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. గత 6 నెలలుగా బోనీ కపూర్ వ్యవహార శైలిలో పూర్తి స్థాయిలో మార్పులు వచ్చాయి. ఆయన శ్రీదేవి ఆస్తిని కూడా తన మొదటి భార్య పిల్లలకి ఎవరైతే ఉన్నారో ఇటు అర్జున్ కపూర్ కానీ అదేవిధంగా అన్షుల ఎవరైతే ఉన్నారో వారిద్దరికీ కూడా ఈ ఆస్తిలో సగభాగం ఇవ్వాలని చూస్తున్నటువంటి పరిస్థితుల్లోనే కొంత గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగానే ఈ అర్జున్ కపూర్ కూడా కొంత ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారేమో అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. రేఖ, థ్యాంక్ యూ క్రాంతి. రైట్, ఇక శ్రీదేవి భౌతిక కాయం అప్పగింతపై కూడా ఇంకా సస్పెన్స్ అనేది కొనసాగుతోంది. శ్రీదేవి భౌతిక కాయం ఇండియాకి రావడానికి ఇంకా 2-3 రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు కూడా అనుమానాలు రావడంతో కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేతుల్లోకి వెళ్లింది. అటు బోనీ కపూర్ తో పాటు హోటల్ సిబ్బందిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారు చెప్పిన సమాధానాలతో కూడా సంతృప్తి చెందకుండా మళ్లీ బోనీ కపూర్ శ్రీదేవి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు.